వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. రాజకీయం అంటేనే చదరంగం. ఇక్కడ మిత్రులెవరో శత్రువులెవరో అర్థం కావడానికి ఒక్క క్షణం చాలు. నమ్మిన బంటులే వెన్నుపోటు పడిస్తే, ప్రాణ సమానమైన సహచరులే శత్రువులతో చేతులు కలిపితే ఆ వేదన ఎలా ఉంటుందో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను అడిగితే తెలుస్తుంది. దేశ రాజధానిలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద సునామీ సంభవించింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ అస్తిత్వమే తుడిచిపెట్టుకుపోయింది. రాఘవ్ చెద్దా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే అశోక్ మిట్టల్ క్లైమాక్స్తో కేజ్రీవాల్కు మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. అసలు రాజ్యసభలో ఏం జరిగింది? ఆ 7 ఎంపీలు ఎందుకు ప్లేట్ ఫిరాయించారు? బీజేపీ సైలెంట్ ఆపరేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఆయన కేజ్రీవాల్కు కుడిభుజం, యువకుడు, మేధావి అని నమ్మి బాధ్యతలు అప్పగిస్తే పెద్దల సభలో ఆపు గలమై గర్జించారు రాఘవ్ చెద్దా. టెలికాం కంపెనీల దోపిడీపై ఆయన చేసిన ప్రసంగాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సామాన్యుడి గొంతుకగా మారారు, కానీ లోపల ఏదో జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ సెగలు కేజ్రీవాల్ను చుట్టుముట్టినప్పుడు చెద్దా మౌనం వహించారు. పార్టీ లైన్ మర్చారు, సొంత ఎజెండాకు పదును పెట్టారు. అనుమానం వచ్చి కేజ్రీవాల్ ఆయన బాధ్యతల నుంచి తప్పించారు. కానీ అసలు ముప్పు చెద్దాతోనే ఆగిపోతుందని భావించిన కేజ్రీవాల్కు అసలు సినిమా ముందే ఉంది. చెద్దాను తప్పించి తన నమ్మిన బంటు అశోక్ మిట్టల్కు రాజ్యసభ పక్ష నేత బాధ్యతలు ఇచ్చారు. తన మనిషి ఉన్నాడులే అని ధీమాగా ఉన్న కేజ్రీవాల్కు మిట్టల్ ఇచ్చిన షాక్ అంతా ఇంత కాదు. చెద్దా షాక్ ఇస్తే మిట్టలేకంగా పార్టీనే షేక్ చేసేశారు. సరిగ్గా 3 రోజుల క్రితం అశోక్ మిట్టల్ ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల మెరుపు దాడులు జరిగాయి. ఆ దాడుల సెగ చల్లారకముందే సీన్ పూర్తిగా మారిపోయింది. రాజ్యసభలో ఆప్ ఎంపీలంతా కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు. రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్జిత్ సింగ్ సాహ్వి ఈ 7 ఎంపీలు కేవలం పార్టీని వీడలేదు, రాజ్యసభలో ఆప్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 10 మంది సభ్యులున్న ఆప్ నుంచి ఏకంగా 7 అంటే 2/3 వంతు సభ్యులు ఒకేసారి జంపు అవడంతో విలీనం అనేది సాంకేతికంగా ఖరారైపోయింది. కేజ్రీవాల్ ఎవరిని నమ్మారో వారే ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఈ వ్యవహారంపై ఆప్ అగ్రనేత సంజయ్ సింగ్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఆపరేషన్ లోటస్ వికృత రూపమని, ఈడీ సిబిఐలను అడ్డం పెట్టుకొని బీజేపీ ఆడుతున్న నీచమైన రాజకీయ క్రీడ అని ధ్వజమెత్తారు. అశోక్ మిట్టల్ను భయపెట్టి బీజేపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. అటు కేజ్రీవాల్ సైతం ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు క్షమించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకప్పుడు అవినీతిపై పోరాటం చేస్తూ పుట్టిన పార్టీ ఇవాళ తన సొంత ఎంపీల వెన్నుపోటుతో రాజ్యసభలో ఉనికిని కోల్పోయింది. రాజకీయాల్లో అధికారం కోసం ఆదర్శాలను తాకట్టు పెడతారా, లేక జైలు భయం నేతలను ఈ దారి పట్టించిందా? ఏది ఏమైనా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం కావడం అనేది దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద ట్విస్ట్. మరి ఈ విలీన పర్వం కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుంది? పంజాబ్ ప్రజలు ఈ మార్పును ఎలా స్వీకరిస్తారు?